పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు లాంటి పెద్ద సినిమాను ఒక యానిమేషన్ సినిమా వెనక్కి నెట్టేసింది. కేవలం ఒక్కరోజు గ్యాప్ లో వచ్చిన మహావతార్ నరసింహ 3D యానిమేషన్ మూవీ తెలుగులో దుమ్మురేపుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద రోజు రోజుకి కలెక్షన్స్ ని పెంచుకుంటూ దూసుకువెళ్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా ఈ సినిమా ట్రెండ్ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ రీల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాస్ట్ 30 మినిట్స్ గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బుక్ మై షోలో ఏకంగా కేవలం తెలుగులోనే ప్రతి గంటకు 10,000కు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ కొన్నది ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. గతంలో హోంబలే ఫిల్మ్ నిర్మించిన కాంతార సినిమాను తెలుగులో రిలీజ్ చేసి భారీగా లాభాలు సంపాదించాడు అల్లు అరవింద్. అలాగే ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మహావతార్ నరసింహ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి జూలై 25న తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ సైతం ఆయనకు భారీ లాభాల్ని తెచ్చిపెడుతోంది. ఇక ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో చాలా మంది ప్రొడక్షన్ ని ఆపేశారు. సురేష్ బాబు లాంటి వాళ్ళు కూడా ఏదో ఉన్నామంటే ఉన్నామని అనిపిస్తున్నారు. సినిమా ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉంటూ సినిమాలు నిర్మిస్తుంది కేవలం అల్లు అరవింద్, అశ్విని దత్ మాత్రమే. మధ్యలో దత్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ సమయానికి ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ప్రొడ్యూసర్లుగా మారి వైజయంతి మూవీ సంస్థను నిలబెట్టారు. ఇప్పటికీ చాలా యాక్టివ్ గానే ఉంటూ ప్రొడక్షన్ లో సూపర్ సక్సెస్ఫుల్ గా సాగిపోతున్న సీనియర్ ప్రొడ్యూసర్ అంటే అల్లు అరవింద్ అనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వచ్చే సినిమాలు చాలా వరకు సక్సెస్ఫుల్ గానే రన్ అవుతూ ఉంటాయి. అదే టైంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు కూడా మంచి ఫలితాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా డబ్బింగ్ మూవీస్ విషయంలో అల్లు అరవింద్ గెస్ చాలా వరకు రాంగ్ అవ్వనే అవ్వదు. డబ్బింగ్ సినిమాల్ని తెలుగులో రిలీజ్ చేసి ఆయన జాక్ పాట్ కొడుతూ ఉంటారు. కన్నడ సినిమా కాంతార, మలయాళ సినిమా 2018 సహా పలు మూవీస్ ని తెలుగులో రిలీజ్ చేసి మంచి ఫలితాల్ని అందుకున్నారు అల్లు అరవింద్. ఇప్పుడు గీతా సంస్థకు మహావతార నరసింహ రూపంలో మరో జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. కన్నడలో రూపొందిన యానిమేషన్ మూవీ మహావతార నరసింహను తెలుగులో హరిహర వీరమల్లు లాంటి భారీ సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ సినిమా మొదటి ఆటకే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సాయంత్రానికి మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది. రెండో రోజు నుంచి స్క్రీన్ కౌంట్ పెరుగుతూనే పోతోంది. మహావతార్ నరసింహ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా అన్ని భాషలతో కలిపి 1,75,00,000 మాత్రమే రాబట్టింది. ఇక సినిమాకు మంచి టాక్ కూడా రావడంతో రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. 4 రోజుల్లోనే 22 కోట్ల నెట్ ని రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. గ్రాస్ పరంగా చూస్తే 31 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక తెలుగులో అయితే 4 రోజులకు గాను 8 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మహావతార్ సినిమా వరల్డ్ వైడ్ గా 53 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్ల ఆక్యుపెన్సీ పెరుగుతోంది. దీంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా పూర్తి రన్ అయ్యేసరికి తెలుగులోనే సుమారు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా. తక్కువ రేటుకే తెలుగు హక్కులు తీసుకున్న గీతా ఆర్ట్స్ కి మహావతార్ నరసింహతో మంచి లాభాలు వచ్చేలా కనిపిస్తోంది. ఇక యానిమేషన్ మూవీ ఇలాంటి అద్భుతాలు చేస్తుందని ఊహించడం కూడా కష్టం. రిలీజ్ కి ముందు ఇలాంటి సినిమాల మీద ఒక అంచనాతో హక్కులు కొనటంలోనే అల్లు అరవింద్ అండ్ టీం తెలివి దాగి ఉంది. తెలుగులో సక్సెస్ అవుతుందని గెస్ చేసి రిలీజ్ చేయటంతో ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మీద రెట్టింపు లాభాల్ని గీతా ఆర్ట్స్ సంస్థ అందుకుంటోంది.